హాయ్ అండి అందరికీ నమస్తే. నా రాక్షసుడు పార్ట్ 130. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మనకి కామెంట్ చేసే ప్రతి అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. దయచేసి రిప్లై ఇవ్వట్లేదని తప్పుగా అనుకోవద్దు. బట్ థ్యాంక్స్ ఫర్ ఆల్. అందరూ సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. సరే, నేను నీకంటే మొండివాణ్ణి, నేను వెళ్ళిపోతున్నాను అని అనగానే శారద హా అని గట్టిగా కేక పెడతారు. బేబీ ఇచ్చిన కిక్కి పొట్టు కొడుకు నొప్పొచ్చి అరుస్తారామె. సూర్య అయితే తెగ నవ్వేస్తూ ఉంటాడు. బేబీ తన మాటలు వింటుందని, తన స్పర్శ ఫీల్ అవుతుందని, తన చేతికి బేబీ మూమెంట్స్ తెలుస్తుంటే చెయ్యిని అటు ఇటు తిప్పుతాడు మన సూర్య. తన చెయ్యి ఎటువైపుకి వెళ్తుందో దానికి తగ్గట్టు బేబీ మూవ్ అవుతుంటే సూర్య ఫుల్ ఎగ్జైట్ అవుతూ సంతోషపడిపోతాడు ఆ క్షణం. అందరికీ లోపల ఉన్నది పాపే అని వాళ్ళ నమ్మకం బలపడుతుంది. అత్త, చూసావా నా రిషి ఎలా ఆడుకుంటుందో? దాన్ని బండ మొహంది అంటావా? ఇంకోసారి అలా అంటే నేను ఊరుకునేది లేదు అని అంటాడు సూర్య. నా మిశ్రీ నా పెళ్ళం, దాన్ని ఏమన్నా సరే నేనే అనాలి, మీరందరూ కాదు అని అంటాడు సూర్య. శారదా గారి బంపు మీద చేతిని వేసి చూస్తున్న వాళ్ళ చేతులని విసిరి కొడతాడు. ముట్టుకోవద్దు, మీరు దాన్ని, అది నాకు మాత్రమే సొంతం అని శారదా గారు బయట చెంగుతూ ఆమె బంపుని దాచేస్తాడు మన సూర్య. సూర్య పసినెస్ చూసి అందరూ చెక్కిలింత ఆశ్చర్యానికి గురవుతారు. బామ్మ బుగ్గలాగుతూ ఓరిని బడవ, అది నీకేరా, నీకే సొంతం లేరా? కానీ లేదని ఇప్పుడు ఎవరన్నారు? మరీ ఇలా జలసైతే ఎలారా? రేపు పెద్దయ్యాక అది నీతో ఎలా వేగుతుందో ఏమో. అది నీ కోపాన్ని ప్రేమని తట్టుకోలేక పారిపోతుందేమో నీ నుంచి అని అంటుంది నవ్వుతూ బామ్మగారు. గ్రానీ మాటలకు సూర్య కోపంగా మళ్ళీ బంపు మీద చేతిని పెట్టి నిమురుతూ, ఏయ్ మిశ్రీ, నా నుంచి తప్పించుకుని పారిపోవాలని చూస్తావా? అలా చూస్తే నేను అస్సలు ఊరుకోను. భయపెట్టి కొట్టి తిట్టి బెదిరించైనా సరే నేను నా దగ్గరే పెట్టుకుంటాను అని అంటాడు సూర్య నవ్వుతూ. ఆ మాట చెప్పిన తర్వాత బేబీ ఎలాంటి మూమెంట్ ఇవ్వకపోయేసరికి సూర్య అందరి వైపు గర్వంగా చూస్తూ, చూసారా, అది నా నుంచి ఎక్కడికి వెళ్ళదని కదలకుండా ఎలా చెప్తుందో అని అంటాడు సూర్య. అత్త, ఇంక రా, ఏమైనా తిందువు గాని, ఇప్పటికే ఎక్కువసేపు కూర్చున్నావు, నా పెళ్ళానికి ఆకలవుతుంది, త్వరగా రా, తిని నిద్రపోదాం అని శారదాని తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాడు సూర్య. సూర్య కోపంగా చెప్తున్నా కూడా ఆ కోపంలోని చెప్పలేని ప్రేమ కనిపిస్తుంటే ఆ చిన్న వయసులోనే ఇదంతా ఎలా అని ఆశ్చర్యపోవడం. పెద్దవాళ్ళైతే అయింది. అలా చిన్న సూర్య ఓవర్ కేరింగ్తో ఇంట్లో వాళ్ళ ప్రేమతో రోజులు ఇట్టే గడిచిపోయాయి. శారదా గారికి ఇప్పుడు 9వ నెల వస్తుంది. శ్రీమంతం రోజు సూర్య తన పూర్వీకుల చైన్ గిఫ్ట్గా ఇచ్చి సూర్య శారదా దగ్గర మాట తీసుకుంటాడు. పాప పుట్టిన వెంటనే దాని మెడలో వేయాలి అని. బామ్మ శారదా దగ్గరకు వచ్చి, శారదా, ఆ గొలుసుని చాలా జాగ్రత్తగా నీ దగ్గరే దాచిపెట్టమ్మా, ఇప్పుడొద్దు అని మళ్ళీ తిరిగి వాడి మెడలో వేసిన. ఆ మొండివాడు వినడు కాబట్టి నేను మరింత జాగ్రత్తగా నీ దగ్గరే పెట్టుకో. ఇది సూర్య ముత్తాతది. ఆయన జాతకం సూర్య జాతకం ఇద్దరిది ఒకటి. అప్పట్లో ఆయన జాతకం ప్రకారం ఆయన జీవితంలో వచ్చే భాగస్వామికి ప్రాణగండం ఉంది అని ఆయన జాతక బల ప్రకారం గొలుసును చేయించి ఎన్నో పూజలు జరిపించి శివుని కటాక్షం పొందిన గొలుసది. సూర్య కూడా అదే జాతకం ప్రకారం పుట్టాడు కాబట్టి తను పెళ్లి చేసుకుని భార్య ముడిలో ఈ గొలుసు వెయ్యాలి, నీ కూతురికి నా మనవడికి పెళ్లి చెయ్యాలి అని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కదమ్మా. కాబట్టి ఈ మాటల్లో మార్పు ఉండదు. అది పుట్టగానే దాని మెడలో వేయి. ఏమైనా దోషాలుంటే మహాశివుని కటాక్షం పొందిన ఈ గొలుసు పాపకి రక్షగా మారుతుంది అని అంటారు బామ్మగారు. అదంతా విన్న శారద చాలా కంగారు పడిపోతూ
ఏమంటున్నావు పెద్దమ్మా? నాకు భయంగా ఉంది. ప్రాణగండం ఏంటి? అంటుంది భయంతో. భయపడకు శారదా. సూర్య భార్య చావు అంచుల వరకు వెళ్ళినా వాడి జాతకం ప్రకారం మళ్ళీ తిరిగి వస్తుంది. జాతక బలం మరి అలాంటిది. ఎన్ని సమస్యలు వచ్చినా వాళ్ళిద్దరూ ఒకటిగానే కలిసి ఉంటారు. ఒకరి రక్షగా ఒకరు మారుతారు. అంతా దేవుడి మీద భారం వేసి ఇంకా దాని గురించి ఎక్కువ ఆలోచించలేదు. ఆమెకు దేవుడి మీద చాలా నమ్మకం. పూజలు వ్రతాలు నిష్ఠగా చేస్తూ ఉంటుంది. అందుకే అంతా దేవుడి మీద భారం వేసింది. అలా 9 నెలలకు సగానికి పైగానే పడుతుంది శారదాకి. రాఘవ నాన్నగారికి పొలంలో నీళ్లు పట్టిస్తున్నప్పుడు కరెంట్ షాక్ కొట్టింది. సీరియస్ గా ఉంది అని ఫోన్ వచ్చేసరికి రాఘవ శారద దగ్గరకు వచ్చి విషయం చెప్పి నేను వెళ్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండు అంటాడు రాఘవ. తండ్రిలా చూసుకునే మామగారికి అలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు అనగానే శారద ఎంత చెప్తున్నా కూడా వినకుండా నేను వస్తానని ఏడుస్తుంది పాపం. 9వ నెల నిండా వస్తున్నా సరే శారదని అలా ఒంటరిగా పంపడం సునందకి ఇష్టం లేదు. కానీ ఆమె తోడుగా వెళ్ళడానికి సునందకి రమ్య చిన్నపిల్ల. బామ బంధువులు పెళ్లి ఉంటే అక్కడికి వెళ్ళింది ఆవిడ. నిండు నెలలతో ఉన్న ఆమె ఇప్పుడు ప్రయాణం చేయడం సునందకు అసలు ఇష్టం లేదు. రాఘవ్ కూడా. కానీ తప్పదు. తన తండ్రికి సీరియస్ గా ఉంది. వదినా, నువ్వు టెన్షన్ పడకు, నేను జాగ్రత్తగానే ఉంటాను. అంతకంటే జాగ్రత్తగా మీ అన్నయ్య నన్ను చూసుకుంటారు. ఇంక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు వదినా అని అనగా, అవును చెల్లెమ్మా, శారదాన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను, నువ్వు కంగారు పడుకో, మహి వచ్చాక విషయం చెప్పు అని అంటుంది. సరే అన్నయ్య, జాగ్రత్తగా వెళ్ళిరండి. అక్కడికి వెళ్ళగానే నాకు ఫోన్ చేయండి. తొందరగా బయలుదేరండి. మళ్ళీ కన్నా వస్తే మిమ్మల్ని అస్సలు వెళ్ళనివ్వడు అని అంటుందామె. ఆ మాటే నిజమే. సూర్య వస్తే మాత్రం శారదాని ఇంట్లోనే ఉంచి బయటికి కదలనివ్వడు. ఆ వయసులోనే తన మాట నెగ్గించుకుంటూ అందరినీ బెదరగొట్టేవాడు. సూర్య, రాఘవ, శారద కారులో సొంత ఊరికి బయలుదేరుతున్నారు. 3 గంటల ప్రయాణం తర్వాత జాగ్రత్తగా ఎలాంటి ఇబ్బంది లేకుండా రాఘవ్ తండ్రిని చేర్పించిన హాస్పిటల్కి చేరుకున్నారు ముగ్గురు. రాఘవ్ తండ్రి మంచితనంతో సగానికి పైగా ఊరి జనం అక్కడే ఉన్నారు. ఆయనకి అలా జరిగిందని. అప్పటిదాకా బిక్కుబిక్కుమంటూ బోరుని ఏడ్చిన రాఘవ తల్లికి కొడుకు కోడల్ని చూసి కొండంత బలంగా అనిపించింది. ఇంకోవైపు నెలలు నిండిన కోడలు వాళ్ళ కోసం ఈ సమయంలో ప్రయాణం చేయడం చాలా బాధగా అనిపించింది పాపం. రాఘవ్ తల్లిని ఓదార్చి తండ్రికి ఎలా ఉందో తెలుసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు రాఘవ్. ప్రాణానికి ప్రమాదం ఏం లేదు, కొంచెం సీరియస్ గా ఉంది, 4 రోజుల్లో అబ్జర్వేషన్ లో పెట్టాలి అని అన్నారు డాక్టర్. డాక్టర్ చెప్పినట్టుగానే 4 రోజుల్లో అబ్జర్వేషన్ లో పెట్టి ఇంటికి పంపించారు ఆయన్ని. ఇంకో 2 రోజులు గడిచిన తర్వాత రాఘవ్ శారదాని తీసుకుని హైదరాబాద్ ప్రయాణం అవుతాడు. ఎందుకంటే ఆ ఊర్లో హాస్పిటల్ సదుపాయం లేదు. ఏదైనా సీరియస్ అర్జెంట్ అయితే పక్క ఊరికి రావాల్సిందే. అందుకే ఇలాంటి టైంలో రిస్క్ తీసుకోలేనని శారదాని తీసుకుని ఊరికి బయలుదేరతాడు. వాళ్ళు మేము హైదరాబాద్కు వస్తామని మహేంద్ర వాళ్ళకి ఒక ఫోన్ చెయ్యకపోవడం వల్ల చేసిన పెద్ద తప్పు వాళ్ళు జీవితంలో. దేవుడు ఆడే నాటకంలో అవ్వడం తప్ప అందరూ చేసేది ఏం లేదు. అంతే కదండి. ఇక్కడ సూర్య శారద ఊరు వెళ్ళింది అని తెలిసి పెద్ద రణరంగమే చేశాడు. తాతయ్యకి సీరియస్ గా ఉంది, అందుకే వెళ్ళారు, 2 రోజుల్లో వస్తారని ఎంతో నచ్చజెప్పేసరికి ఇంకేం చేయలేక సైలెంట్ గా ఉంటాడు సూర్య. 2 రోజులు అన్నవారు 6 రోజులైనా రాకపోయేసరికి రాఘవ్ ఊరికి వెళ్లాల్సిందే అని సూర్య పట్టుబట్టేసరికి రాఘవ్ తండ్రిని కూడా చూసినట్టు ఉంటుందని ఇంట్లో వాళ్ళందరూ బయలుదేరారు. అట్నుంచి రాఘవ శారద ఇంటి నుంచి సూర్య వాళ్ళు బయలుదేరారు. సగం దూరం వచ్చేసరికి ఉన్నట్టుండి నల్లగా మబ్బులు పెట్టి ఉరుములు మేఘాలతో జోరున పెద్ద వర్షం కొరడం మొదలయింది. ఆ వర్షంలో మబ్బులు పెట్టి ఉండడం వల్ల డ్రైవర్ చూసుకోకుండా ఒక్కసారిగా 4 కలిసి ఉన్న స్పీడ్ బ్రేకర్ని ఎక్కించేశాడు.
ఆ కుదుపులతో శారద గారు ఎగిసి పడేసరికి నొప్పులు మొదలయ్యాయి పాపం. చిన్నగా మొదలైన నొప్పులు పెద్దగా అయ్యేసరికి శారద గారు తట్టుకోలేక కేకలు పెడుతూ ఏడుస్తుంది పాపం. ఆ వర్షంలో తను ఎటు వెళ్తుందో ఏమో మనం నెక్స్ట్ వీడియోలో తప్పక చూద్దామండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్‌కి మరింత సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.